హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు మరొక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజైతే మిమ్మల్ని అందరినీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్తున్నాను. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మేము మా కొత్త కార్ని తీసుకెళ్తున్నాము. అలాగే అక్కడ పూజ చేసుకొని రావచ్చు అని. ఇక మా ఆయన అయితే మ్యూజిక్ ప్లే చేసేసాడు కార్లో. డ్రైవ్ చేస్తా బోర్ ఫీల్ అవ్వకూడదు అనేసి ప్లే చేశాడు. ఇక మా అమ్మకైతే ఈ సాంగ్ చాలా ఇష్టం. సో ఎంజాయ్ చేస్తూ ఉంది. డ్యాన్స్ చేపిస్తున్నా తనతో. తనైతే నేను హలో చెప్పు అంటే చెవి దగ్గర చేయిలో పెట్టి హలో హలో అని చెప్పింది. దాని తర్వాత ఇంకా బయటికి చూస్తూ ఉంది. సో ఏదో ఒకటి చేయాలి కదా మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి. వాళ్ళు ఉంటేనే మనకి ఎంటర్టైన్మెంట్. కానీ వాళ్ళని కూడా మనం ఎంటర్టైన్ చేయాలి. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చూపిస్తా. ఏదో మంకీ చూడు, మంకీ మనం తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని మనమే తీసుకోవాలి. వాళ్ళు చేయకూడదు. ఇది 150, ఇది 100 రూపాయల 200 రూపాయలు. రోజు ఇది సుగంధం ఉంది. అప్పుడే పోస్తుంది. ఇదంతా సంబరా, ఇది సంబరా అంతా మిక్సింగ్ వస్తుంది. పూలు దీపాలు అన్నీ తీసుకొని ఎంటర్ అవుతున్నాము. ఇక ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ సైన్ బోర్డ్ చూశాను, వేలు లేకుండా ఎంటర్ అవ్వకూడదు అనేసి. నేనైతే వేలు బ్యాగ్లోనే మర్చిపోయి వచ్చాను. మళ్ళీ వంశీ వెళ్ళాడు తాగడానికి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అమ్మ ఆడుకుంటున్నది ఒక బిట్ యాడ్ చేశాను. ఇక్కడ వంశీ తెచ్చేసాడు. ఇక అందరూ క్యూ లైన్లో వెళ్ళిపోతూ ఉన్నాము గుడి లోపలికి. సో చూసారంటే ఇక్కడ నేను వేసుకున్న బ్లూ వేల్కి అండ్ నా డ్రెస్కి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. బట్ దట్స్ ఓకే. ఏది లేకుండా వెళ్ళడం కన్నా ఏదో ఒకటి వేసుకొని వెళ్ళడం బెటర్ అనేసి మ్యాచ్ అవ్వకుండా అలాగే వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఇదే అండి కోటిలింగేశ్వర టెంపుల్. ఎంట్రన్స్లో చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయంటే. కోటిలింగేశ్వర టెంపుల్ అంటే మంజునాథేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ టెంపుల్. కోలార్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఇక్కడికి చాలామంది కార్తీక మాసంలో వచ్చి అందరూ వాళ్ళ వాళ్ళ లింగానికి పూజ చేసుకొని వెళ్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క లింగం ప్రతి ఒక్క భక్తుడు ప్రతిష్టాపించినది. అండ్ ఏదన్నా మనం ముక్కున్నాం అనుకోండి, అది నెరవేరిందంటే వాళ్ళు వచ్చి భక్తులు వచ్చేసి గుడిలో ముక్కొని వెళ్ళుంటారు కదా, వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ లింగాన్ని ప్రతిష్టాపించి వెళ్తారు పూజారి సహాయంతో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి, లోపలే ఉంటుంది. అన్నపూర్ణేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా అందరూ లోపల ప్రతి ఒక్క దగ్గర గుడిలా పెట్టారు. కానీ దాన్ని క్యాప్చర్ చేయకూడదు గుడి లోపల అనేసి నేను ఆ విజువల్స్ అయితే పెట్టలేదు. గుడి లోపల నుంచి బయట లింగాల దగ్గరకు వచ్చాక నేను చూపిస్తున్నాను మీ అందరికీ. ఇక్కడ మీరు చూసారంటే నా ముందర చిన్న పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు కదా, చెప్పాలంటే ఇది చిన్నది, దీని కింద పెద్ద నందీశ్వరుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటాడు. అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మేము
లింగం దగ్గరికి వెళ్తున్నాము. అప్పుడు మా నాన్నగారు అయితే మొక్కొని ఉన్నారు, ఇలా ఏదన్నా జరిగితే వచ్చి పూజ చేయించి లింగం ప్రతిష్టాపన చేపిస్తాననేసి. సో ఇప్పుడైతే ప్రతిష్టాపన అంతా అయిపోయింది. అయిపోయాక ఎవ్రీ ఇయర్ వెళ్ళి పూజ చేసుకురావాలి కార్తీక మాసంలో. సో అందుకని అందరం వెళ్ళి పూజ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మా తాతగారు అయితే చనిపోయారు, వీళ్ళు పూజ చేయకూడదు, అందుకని నేను వంశీ వెళ్ళాము ఆ రోజు. అవి లింగం కడగడానికి అయితే మమ్మీ డాడీ వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు అభిషేకం చేసి. దాని తర్వాత ఇంకా పూజా విధానాలన్నీ నాతోనే చేపించారు, ఎందుకంటే వాళ్ళకి ముట్టుంటుంది. 1 ఇయర్ తర్వాతే వాళ్ళు పూజ చేయాలి, టెంకాయ కొట్టాలన్నమాట. అందుకని ఇంకా వాళ్ళు చేయకుండా నాతో చేపించారు. పాపను ఎత్తుకొని రమ్మన్నా. చేతులకు పూసి ఎడమ చేతికి పోసుకొని ఎడమ చేతికి పోసుకో, బొట్టు పెట్టుకున్నాం. ఎప్పుడే కానీ తిరిగి అట్లా 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 ఒకటి పెడితే ఒకటి పెట్టాలి. పోయినా ఆ పెద్ద పువ్వు పెట్టి పోయినా ఈ పెద్ద పువ్వు పెట్టేటప్పుడు ఆకోపించింది ఆ పక్క ఆ పక్క సొంత గడ్ల కింద పడిపోయినా పెడితే ఆడిపోతుందేమో. కడ్డీలు ఆడే ఉన్నది, కడ్డీలు ఎన్ని తీస్తాయి? రెండేనా? టెంకాయ కొట్టినాను మామయ్య. కడ్డీలు అంటే రావం షీట్కి అమ్ముదా అమ్మ. నువ్వు అట్లా అందా అమ్ముదా అమ్మ. నువ్వు అందరా ముంగారు చిన్నోడు దామ్మ. అమ్మని పట్టుకొని అనిపి వంశీ. అట్లా బుద్ధి కట్టించి చెప్తా. సామిసై నాన్న, చిన్నోడు సామిసై. సామిచి 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 ఇక్కడ చూడు. స్వామి 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 స్వామి. ముక్కో 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 ముక్కో. అమ్మో ఇక్కడ చూడు, అమ్మ ఇక్కడ చూడు, అమ్మో ఇక్కడ చూడు, లే అమ్మ ఇక్కడ చూడు, అమ్మో ఏ అమ్మో. చెయ్యి నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి. అమ్మునా
చూసారు కదా, ఇక పూజ అంతా అయిపోయింది. నేనంతా రెడీ చేసి ఇచ్చాను, పూజ చేశాను. ఇక మా వంశీ అయితే టెంకాయ కొట్టాడు. సో ఆ విజువల్ అయితే చిన్న విజువల్ మిస్ అయిపోయింది. సో మీకు చెప్పా కదా లెఫ్ట్ సైడ్ చిన్న నంది ఉండింది అని. అండ్ ఇక్కడ మీరు చూసారంటే పెద్ద లింగం ఇది. దాని ఆపోజిట్లోనే నంది ఉంటారు. ఆ నంది కూడా పెద్ద నంది. ఇక్కడ వీళ్ళిద్దరు శివుడు ముందర నందిని ప్రతిష్టాపించారు. చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్. అండ్ ఆ మంత్రం విన్నారా, ఓం అని. ఆ మంత్రం వింటుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము కార్తీక మాసంలో. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళడానికి. మా బొమ్మ తల్లి. అమ్మో ఈడ చిన్నమ్మా, ఓయ్ చిన్నమ్మా. యాడికి పోతాను? కాలు కాలుతా అండి. మా అమ్మ చేతిలో ఉంది కదా టెంకాయ, అదైతే మాది కాదు, తన ఫ్రెండ్స్ చేసుకొని వేరే ఆంటీ దగ్గర తీసుకొని వచ్చింది. సో మళ్ళీ అడుగుతుంది అనేసి మేము కొట్టి పెట్టుకుంటా ఉన్నాము. సో వంశీ అందరికీ ప్రసాదంలో ఇస్తున్నాడు. తన కూతురు కూడా ఒక పీస్ తీసి పెట్టాడు మళ్ళీ ఇవ్వాలని. చూసారు కదా, ఆంటీ దగ్గర వెళ్ళి తీసుకుంది నాకు ఇవ్వండి అనేసి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అమ్ము. అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంది వెన్నీ వాళ్ళు చేపట్టుకుని. సో అందరూ తనతో కాన్వర్స్ చేస్తూ బాగా మాట్లాడుతూ ఉన్నారు. పోయినసారి 2 నెలల పాపను 3 నెలల పాపను ఎత్తుకొచ్చింటాం కదా. చిన్నమ్మా ఎక్కడ పోతాను? అంత కింద వేసుకున్నావు, అది మళ్ళా మింగుతుంది. పెద్ద ముక్క ఇచ్చేది అంతా ఎటుందో మట్టి మట్టి అంతా. ఇది నాకే. నాటికి పోతాను చిన్న. చూసారా, ఫోన్ అయితే మా వంశీకి ఇచ్చాను వీడియో క్యాప్చర్ చేయని. అందుకే నవ్వుతా అన్నాడు. నవ్వుకుంటూ వస్తా అన్నాము. తనకి చెప్తా అన్నాను నేనైతే, ఫోన్ కొంచెం కిందికి పెట్టు బాగా వస్తుంది విజువల్ అని. అందుకే నన్ను చూసి నవ్వుతున్నాడు. అక్కడ నుంచి శనీశ్వర స్వామి గుడి అండి ఇది. మేము వస్తున్న ప్లేస్ నుంచి రైట్ సైడ్కే ఉండింది. సో ఇది కొత్తగా పెట్టున్నారు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు లేదు, ఈ ఇయర్ స్టార్ట్ చేసినట్టు. మీకు దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇది పెద్ద లింగము. సో ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. దాని పక్కన చూసారంటే అక్కడ ఒకదానికి పైన లింగం లేదు, ఎంటీ ఉంది. సో దాని అర్థం అది ప్రతిష్టాపించలేదు అని అర్థం. చిన్న లింగానికి ఒక కాస్ట్ అండ్ పెద్ద లింగానికి ఒక కాస్ట్. అండ్ ప్లేస్ ఆఫ్ ద లింగం కూడా చూసి వాళ్ళు కాస్ట్ చెప్తారండి. సో కాస్ట్ డీటెయిల్స్ అంతా మీకు టెంపుల్లోనే తెలుస్తుంది. అక్కడ నుంచి ఇంకా బయటికి వచ్చేసాము. ఇక అలానే వెళ్ళలేము కదా, చిన్నపిల్లలకి ఏదన్నా కొనిపించాలి అని అమ్ము మళ్ళీ గ్రియా కోసం షాపింగ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. లడ్డు తీసుకోబా, తీసుకోమయ్యా. లాస్ట్ నిమిషం చూడే అల్లిరదు తీసుకో మందేలే. అమ్మో
ఆ? తీసుకో పట్టుకో ఎత్తుకో బాగుంది ఐ, తీసుకో తీసుకో బొమ్మ తీసుకో ఆ. ఐ, డేయ్, ఏం చేస్తావు నువ్వు? ఓం నమ శివాయ అనే మంత్రం వింటుంటే ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. ప్రతి ఒక్క మూల ఆ గుడిలో అదే మంత్రం వినిపిస్తుంది. అంత పవర్ఫుల్ దేవుడు ఆయన. సో మీకు కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోరండి. ఇక్కడతో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ మీ ముందుకి మరొక వ్లాగ్తో వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది అయితే చూస్తూ ఉన్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఓన్లీ మీకు నచ్చితేనే చేయండి. బాయ్. సైనింగ్ ఆఫ్ దివ్య విత్ హర్ డాటర్.